వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1000 మంది విద్యార్థి యువత పాదయాత్రగా బయలుదేరారు. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని హరీష్ రావు తెలిపారు. మన పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నది. గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి విజయయాత్ర కాబోతా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీకి మన పాదయాత్ర జైత్రయాత్ర కాబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని, ఇది పాల పొంగు లాంటిదని, ఇది అమాస గుట్టింది పుణ్యానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు. మాట్లాడిన వాళ్ళే ఆగమైనరు, మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, అనేక ఆశలు చెప్పింది, అనేక దుర్మార్గపు వాళ్ళు ప్రచారాలు చేశారు. కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో గాని దేశంలో గాని ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయే పార్టీ కాదు. ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఇది బీఆర్ఎస్ పార్టీ.